యాహ్! ఇప్పుడు ఏదైతే చైల్డ్ బెగ్గింగ్ ఉందో దాంట్లో యూజువల్‌గా అందరికీ ఉండే భయం ఒకటే ఉంటుందండి. క్వెషన్ చేయాలి అంటే వచ్చే భయం. ఇట్స్ ఎ మాఫియా. సో, ఐ డోంట్ నో ఎంత మాఫియా ఉందన్నది మాకు కూడా క్లారిటీ లేదు. సో, బట్ వన్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే దానికన్నా కొంచెం బెటర్ పర్సన్ ఉంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్ తీసుకుందాం. సీఎం ఆయనకన్నా అంటే లైక్ పవర్‌ఫుల్ అని నేను అనుకుంటున్నా. సో, నేను ఆయన్ని అడుగుతా. అంటే లైక్ ఆయన వరకు రీచ్ అయ్యేటట్టు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇది చాలా ఫ్యూచర్‌కి చాలా మంచిది కాదు అని మేము వాళ్ళకి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాము. బట్ ఈ మాఫియా సీఎం కన్నా బెటర్ పొజిషన్‌లో ఉండి, ఆయన్ని కూడా కమాండ్ చేసే పొజిషన్‌లో ఉంటే మేము పీఎంని అడుగుతాం. పీఎంకి రీచ్ అయ్యేలా ట్రై చేస్తాం. ఆయన కూడా లేదనుకోండి మేమందరం కలిసి ఆయన్ని బెగ్ చేస్తాం. ఎవరైతే మాఫియా ఉందో మాఫియాని బెగ్ చేద్దాం. సో, ఎక్సెప్ట్ పిల్లల్ని వదిలేసి మీరు బెగ్గింగ్ కంటిన్యూ చేసుకోండి. అంటే దట్ ఈస్ నాట్ మై డ్యూటీ. అంటే లైక్ ఆఫ్టర్ 18 మీరు బెగ్గింగ్ చేస్తున్నారా లేదన్నది నాకు పర్సనల్ థింగ్ కాదు, అసలు నాకు సంబంధం లేని విషయం. చైల్డ్ బెగ్గింగ్ అన్నది మాకు సంబంధం. అంటే లైక్ మేము అపోజ్ చేసే విషయం అనమాట. సో, దిస్ ఈస్ వాట్ వి వాంట్ టు సే. అండ్ సో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మనం చూస్తున్నంత వరకు చైల్డ్ వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది, కానీ మనకు కనిపించకుండా జరిగే లాస్ చాలా ఉంటుంది. వాళ్ళ హెల్త్ పాడవుతుంది, వాళ్ళు సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉండరు. మనం అంత సెక్యూర్డ్గా ఉన్న పిల్లలకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో చెప్తున్నాము, వాళ్ళకి ఆ ఛాన్సే ఉండదు. అండ్ దే ఆర్ ఆల్వేస్ అండర్ సెడేషన్. అలాంటప్పుడు మనం ఆ పిల్లలు రేపు మన ఫ్యూచర్ అవుతారు కదా మన సొసైటీకి. ఎగ్జాక్ట్లీ. సో మన ఫ్యూచర్ ఇట్ సెల్ఫ్ డేంజర్లో ఉన్నట్టు కదా. ఇప్పుడు సెడేషన్లో పెరిగిన పిల్లాడు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అని మనం చెప్తే వింటాడా? సో మనం ఎలాంటి ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుంటున్నాం జస్ట్ బై ఇగ్నోరింగ్. సో ఆ ఇగ్నోరెన్స్ని కొంచెం వదలాలి అని చెప్పడమే మా టార్గెట్.